ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాపై కేంద్రం వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్న విషయం మరోసారి వెల్లడైంది. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని, ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం స్పష్టం చేసింది. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఏపీకి ప్రత్యేక హోదా వీలు కాదని పేర్కొంది. రాష్ట్ర పునర్విభజన చట్టం అమలుపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్రం నుంచి వివరణ కోరారు. అయితే కేంద్రం ఇచ్చిన జవాబు సంతృప్తికరంగా లేదని చెప్పడంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ స్పందించారు. పునర్విభజన చట్టానికి సంబంధించిన అనేక అంశాలు, పలు విభజన హామీలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. విద్యా సంస్థల నిర్మాణాలు, ప్రాజెక్టుల పూర్తికి చాలా సమయం పడుతుందని పేర్కొన్నారు. పునర్విభజన చట్టం అమల్లో తలెత్తే సమస్యను ఉభయ తెలుగు రాష్ట్రాలు పరిష్కరించుకోవాలని సూచించారు. Not one provision has been listed here, sir. It says they are implemented. But how much have they been implemented? If they know that what are the provisions, they could have straightforwardly listed. So I'm still not satisfied. But my second supplementary question is that when the bill was passed in 2014, one of the major assurances made on the floor of the House to the state of Andhra Pradesh was the addition of special status. Because Andhra was getting an unfair deal in this bifurcation, the then Prime Minister Manmohan Singh ji has promised on the floor of the House that Andhra Pradesh should get special status. And the present Prime Minister also in his election campaign and the manifesto also they have included that Andhra Pradesh is going to get. Now the present Chief Minister of Andhra Pradesh, he also promised that he is going to get. And now the people of Andhra Pradesh are believing that the special status is going to come for Andhra Pradesh. So I request from the Home मंत्री जी। अध्यक्ष महोदय, 14वें वित्त आयोग ने विशेष राज्य के दर्जा को परिभाषित करते हुए न विशेष राज्य का दर्जा दिया जाएगा, अब इसका उन्होंने स्पष्ट रूप से उल्लेख किया है। फिर भी जब राज्यों का बंटवारा हुआ तो उस समय जो आश्वासन मिला था उसके हिसाब इसको ठीक है, मिथुन रेड्डी आपस में बदले ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాపై కేంద్రం వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్న విషయం మరోసారి వెల్లడైంది. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని, ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం స్పష్టం చేసింది. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఏపీకి ప్రత్యేక హోదా వీలు కాదని పేర్కొంది. రాష్ట్ర పునర్విభజన చట్టం అమలుపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్రం నుంచి వివరణ కోరారు. అయితే కేంద్రం ఇచ్చిన జవాబు సంతృప్తికరంగా లేదని చెప్పడంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ స్పందించారు. పునర్విభజన చట్టానికి సంబంధించిన అనేక అంశాలు, పలు విభజన హామీలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. విద్యా సంస్థల నిర్మాణాలు, ప్రాజెక్టుల పూర్తికి చాలా సమయం పడుతుందని పేర్కొన్నారు. పునర్విభజన చట్టం అమల్లో తలెత్తే సమస్యలను ఉభయ తెలుగు రాష్ట్రాలు పరిష్కరించుకోవాలని సూచించారు. మన అప్డేట్స్ రిపోర్టర్ అలీం నాయుడు తెలుసుకుందాం. అలీం, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా ప్రత్యేక హోదా అంశం మీద కేంద్ర ప్రభుత్వం తనదైన వైఖరి అవలంబిస్తూనే ఉంది. పలుసార్లు ఇదే అంశానికి సంబంధించి కూడాను ఆంధ్ర ప్రజలు మోసపోయారు. మరోసారి కూడా ఈ రోజు ఎవరైతే టీడీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు జవాబుగా హోంమంత్రి సహాయ మంత్రి స్పందించారు. ఖచ్చితంగా ప్రత్యేక హోదా అనే అంశం ఇది కూడాను తమ పరిధిలో లేదని, అటువంటి ఉద్దేశాలు కూడా నేను ఇచ్చేది లేనట్లు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే గతంలో కూడాను 2014 నుంచి 2019 వరకు చాలా సార్లు ప్రత్యేక హోదా అంశం మీద కూడాను పోరాటాలు జరిపారు టీడీపీ గాని ఇతర పార్టీ నేతలు గాని. ఈ నేపథ్యంలో పూర్తిగా ఏదైతే ప్రస్తుతం ఇప్పుడున్న అంశం ఉందో తిరిగి ఇదే అంశము మళ్ళీ పార్లమెంట్ లోను రావటం పట్ల కూడాను అటు తెలుగు ప్రజలు మరోసారి ఆశల మీద నీళ్లు జల్లినట్లు ఉంది. ఓవరాల్ గా చూసినట్లయితే ప్రత్యేక ఏదైతే అంశం ఉందో దానికి సంబంధించి అంశం వెలుగులో వచ్చింది అప్పటి నుంచి కూడాను ప్రత్యేక హోదా అనేది ప్రతిరోజు అటు పార్లమెంట్ లో కానీ రాజ్యసభలో కానీ ఉభయ సభలో కూడాను
తెలుగు ఎంపీలు అలాగే తెలుగుదేశం పార్టీతో పాటు వైసీపీ ఎంపీలు కూడా చాలాసార్లు ఇదే అంశాన్ని అటు వైసీపీ చెందిన ఎంపీ రాజ్యసభలో కూడాను విజయసాయి రెడ్డి అడగడం జరిగింది. ఓవరాల్ గా ప్రతిసారి కూడాను ప్రత్యేక హోదా ఇస్తారా ఎవరు అనేది కూడాను చాలా సార్లు అంతకుముందు కూడాను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వకంగా చెప్పడం జరిగింది. తిరిగి ఇదే అంశాన్ని ఈ రోజు హోంశాఖ సహాయ మంత్రి కూడాను చెప్పడం జరిగింది. మొత్తం మీద కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇంకా చాలా వరకు పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. మరి పక్కన పోలవరం సంబంధించి 100% నిధుల విషయంలో కూడాను ఇటు రాష్ట్రానికి కేంద్రానికి మధ్యన కొద్దిగా గ్యాప్ కూడా వచ్చిన విషయం మీకు తెలిసిందే. అయితే ఓవరాల్ గా కూడాను ప్రత్యేక హోదా ఉండటం వల్ల చాలా వరకు సంస్థలు, కార్పొరేట్ సంస్థలన్నీ కూడాను ఆంధ్రప్రదేశ్ లో పెట్టుకునే అవకాశం ఉంది. వారికి సబ్సిడీ రూపం కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు ఇండియా వైడ్ గా ఉన్న కార్పొరేట్ కంపెనీని కూడాను ఆంధ్ర వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇదే నేపథ్యంలో ఛత్తీస్గఢ్ కానీ ఇతర రాష్ట్రాల అభివృద్ధి కూడా ఆ విధంగా జరిగిన నేపథ్యంలో గుజరాత్ తప్ప ఇతర ఏ రాష్ట్రాలు కూడాను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశం ఖచ్చితంగా కేంద్రం దగ్గర లేనట్లుగా ఉంది. మొత్తమే కూడా ఆంధ్రప్రదేశ్ కి 2014 నుంచి 2019 వరకు మొండి చేసి చూపింది. ఈ విషయంలో అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ పెద్ద ఎత్తున పోరాటాలు కూడా చేసింది. తిరిగి ఇదే అంశాన్ని టీడీపీ ఎంపీ అడగడం జరిగింది. దానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సమాధానం ఇచ్చారు. అటువంటి ఉద్దేశాలు ఏమి లేవు, ప్రస్తుతం ప్రత్యేక హోదా అంశం అనేది ఇచ్చే అవకాశం లేదని చెప్పడం లిఖితపూర్వకంగా చెప్పడం జరిగింది. అంటే దీనికి సంబంధించి గతంలో కూడాను అఫిషియల్ గా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. For more updates, please subscribe 99 TV Telugu.